అందరికీ నమస్కారం. మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సంకష్టహర చతుర్థి ఈ సంవత్సరంలో అంటే 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ రోజుల్లో వస్తుంది అనేది తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి పూజ చేసుకునే వాళ్ళకు ఒక సంవత్సరం పాటు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ సంకష్టహర చతుర్థి పూజ జరుపుకునే వాళ్ళకు ఎలాంటి అప్పు బాధలు, కష్టాలు, బాధలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడే చూసుకుంటాడు. అందుకనే ముందుగా ఈ సంకష్టహర చతుర్థి జరుపుకుంటారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతంగా చెబుతున్నారు. మనకు వచ్చే సమస్య కానీ, బాధలు కానీ, ఆరోగ్యం కానీ, సంతానం కానీ ఏ కోరికనైనా ఆ స్వామికి చెప్పుకొని ముడుపు కట్టితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. అంతటి మహిమగల వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. అయితే ఈ వ్రతం ఒక సంవత్సరం కానీ 11 నెలల లేదా 9 నెలలు కానీ చేయవచ్చు. మీకు నమ్మకం కలగాలంటే ఒక నెల ఈ వ్రతం చేసి చూడండి. మేము కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామండి. అయితే ఈ వ్రతం నెలలో ఒకసారి చేయాలి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థి తిథిగా జరుపుకుంటారు. మనకు ఈ 2026 జనవరిలో 6వ తేదీన అంగారక చతుర్థి వస్తుంది. ఈరోజు అంగారక చతుర్థి అంటారండి. అయితే ఈ అంగారక చతుర్థి 3 రోజులలో వస్తుంది కనుక మరొక అంగార చతుర్థి వచ్చినప్పుడు కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. లేదా కుదరకపోతే మరో చతుర్థి గడియల్లో సంకష్ట చతుర్థి వ్రతం మొదలు పెట్టుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించడం వలన ఏ కోరికలైనా నెరవేరుతాయండి. ఎప్పుడైనా మంగళవారం వచ్చే అంగారక చతుర్థి చాలా పవర్ఫుల్ అండి. చాలా శక్తివంతమైన చతుర్థి అని అంగారక చతుర్థి అని అంటారండి. అయితే ఈ చవితి గడియలు ఈ నెల జనవరిలో 6వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 11:34 ప్రారంభమై జనవరి 7వ తేదీన ఉదయం 10:43 వరకు ఉంటుంది. సాయంకాలంలో వచ్చే చవితి తిథి జరుపుకోవాలి కాబట్టి 6వ తారీఖు జరుపుకోవాలి. మనకు ఈ సంవత్సరంలో మొదటి నెల అంగారక చతుర్థి వస్తుంది. అయితే ఈరోజు స్వామివారికి ఉదయాన్నే పూజ చేసుకోవాలి. తర్వాత ముడుపు కట్టుకోవాలి. ముడుపు అంటే ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో పసుపు, కుంకుమ వేసి ఒక 3 దోసెల బియ్యం వేసుకొని వాటిపై తమలపాకులు పెట్టి పోక ఖర్జూరం ఒక 11 రూపాయలు పెట్టి లేదా 21 రూపాయి అయినా పెట్టాలి. ఒక పువ్వు పెట్టి తాంబూలం లాగా పెట్టి స్వామివారికి దండం పెట్టుకొని ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపును సాయంకాలం వేళలో విప్పి ఆ బియ్యంను 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని పరమాన్నం, మరొక భాగాన్ని స్వామివారికి ఇష్టమైన మోదకాలు 21గా చేసి ఈ ప్రసాదాలను స్వామివారి సాయంత్రం పూజలో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి. నండూరి శ్రీనివాస్ గురుగారి ఛానల్లో సంకష్టహర చతుర్థి వ్రతం పూజా విధానం గురించి వారి ఛానల్లో ఉందండి. చక్కగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నేనైతే అలానే ఆచరిస్తాను. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ముడుపు సాయంకాలం విప్పడం ఏంది అని. కొన్ని ప్రాంతాలలో మొదటి నెలలో పూజ చేసుకొని ముడుపు కట్టుకొని 11 నెలలు అలాగే ఉంచి పూజ చేసి ఏదైనా దేవాలయంలో సమర్పిస్తారు. ఇలా 2 విధాలుగా చేస్తారండి. సాయంకాలం పూజ చేసేటప్పుడు స్వామివారిని పంచామృత అభిషేకం చేయాలి. చక్కగా పూజ చేసిన తర్వాత చంద్రునికి ఆర్ఘ్యాలు ఇవ్వాలి. మరుసటి రోజు ఉద్యాపన చెప్పుకోవాలి. అయితే ఈ సంవత్సరం ఏ డేట్లలో వస్తుందో తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం సంకష్టహర చతుర్థి ఏ డేట్లలో వస్తుందో తెలుసుకుందాం. మొదటగా జనవరి 6వ తేదీ వస్తుందండి, మంగళవారం రోజు. ఫిబ్రవరిలో 5వ తేదీ వస్తుంది. మార్చిలో 6వ తేదీ శుక్రవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తుంది. ఇక ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రోజు వస్తుంది. మే నెలలో 5వ తేదీ మంగళవారం వస్తుంది. దీనిని అంగారక చతుర్థి అంటారండి. ఇక జూన్ నెలలో 4వ తేదీ సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. జూలై నెలలో 3వ తేదీ శుక్రవారం రోజు ఈ సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. ఇక ఆగస్టు నెలలో 2వ తేదీ ఆదివారం సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. అయితే ఈ ఆగస్టు నెలలో ఇంకొక సంకష్టహర చతుర్థి కూడా వస్తుంది. అది ఆగస్టు 31వ తారీఖు సోమవారం రోజు జరుపుకోవాలి. ఇక సెప్టెంబర్ నెలలో 29 మంగళవారం రోజు వచ్చిందండి. అక్టోబర్ నెలలో 29వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. ఇక నవంబర్ 27వ తేదీ శుక్రవారం సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి.
2026వ సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్లో 27వ తారీఖు ఆదివారం సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి. అయితే ఆగస్టు నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి వచ్చింది కనుక అధిక మాసం వస్తుందని అంటున్నారండి. అయితే కొత్తగా జరుపుకునేవారు అంగారక చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుందండి. జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మన జీవితం అనేది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.